హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు బ్లెస్సీ లెక్చర్స్. ఈరోజు టాపిక్ వచ్చేసి వ్యారెక్టర్ డయోడ్ గురించి. వ్యారెక్టర్ డయోడ్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ వ్యారిక్యాప్ ఆర్ వోల్టేజ్ వేరియబుల్ కెపాసిటర్ అని చెప్పేసి కాల్ చేస్తాం. వ్యారిక్యాప్ అంటే వేరియబుల్ కెపాసిటర్ని షార్ట్కట్లో వ్యారిక్యాప్ అని చెప్పేసి రాసుకున్నారు. వ్యారెక్టర్ డయోడ్ని వ్యారిక్యాప్ అని కూడా పిలుస్తాం, ఇంకొకటి వోల్టేజ్ వేరియబుల్ కెపాసిటర్ అని కూడా పిలుస్తాం. నెక్స్ట్ వచ్చేసి వ్యారెక్టర్ డయోడ్ ఈజ్ ఎ డయోడ్ హూజ్ ఇంటర్నల్ కెపాసిటెన్స్ బై వోల్టేజ్. అంటే ఏంటి? వ్యారెక్టర్ డయోడ్ అనేది దాంట్లో ఒక కెపాసిటర్ ఉంటుంది. దాంట్లో ఉన్న కెపాసిటెన్స్ అనేది మనం చేంజ్ చేయొచ్చు. ఎట్లా? బై యూజింగ్ వోల్టేజ్ అనమాట. వోల్టేజ్ యూజ్ చేసి మనం దాంట్లో కెపాసిటెన్స్ అనేది పెంచవచ్చు, డిక్రీజ్ చేయొచ్చు. దీని సింబల్ వచ్చేసరికి ఈ విధంగా ఉంటుంది. లైక్ ఒక డయోడ్ ఎలా ఉంటుంది, డయోడ్ ఎలా ఉంటుంది, కెపాసిటర్ సింబల్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది, వేరియబుల్ కెపాసిటర్ సింబల్ ఈ విధంగా ఉంటుంది. సో ఈ రెండింటిని కలిపి ఈ విధంగా తీసుకున్నాడు. ఇది వచ్చేసి యానోడ్, ఇది వచ్చేసి క్యాథోడ్. ఇలాగా క్రాస్ సింబల్ ఉందంటే దాని అర్థం వేరియబుల్ అని చెప్పేసి మీనింగ్ వస్తుంది అనమాట. అంటే దీంట్లో కెపాసిటెన్స్ అనేది పెంచడం తగ్గించడం మనం చేయొచ్చు కాబట్టి అక్కడ క్రాస్ సింబల్ యూజ్ చేశారు. నెక్స్ట్ ఇందులో మనం వర్కింగ్ చేయాల్సింది ఏంటంటే వోల్టేజ్ పెంచడం డిక్రీజ్ చేయడం ద్వారా కెపాసిటెన్స్ పెంచడం డిక్రీజ్ చేయడం చేయాలి. సో దానికోసం మనం ఏం చేయాలి? లైక్ కెపాసిటర్కి ఈ విధంగా 2 ప్లేట్స్ ఉంటాయి. ఈ ప్లేట్స్ అనేవి ఇలా దగ్గరగా ఉంటే కెపాసిటెన్స్ అనేది ఎక్కువ ఉంటుంది. అదే ఈ ప్లేట్స్ అనేవి డిస్టెన్స్ ఎక్కువ ఉన్నాయనుకో, కెపాసిటెన్స్ అనేది తక్కువ ఉంటుంది. ఈ విధంగా మనం వోల్టేజ్తో దీన్ని కంట్రోల్ చేయాలి. ఏంటి? డిస్టెన్స్ పెంచడం తగ్గించడం మనం వోల్టేజ్తో దాన్ని కంట్రోల్ చేయాలి. డిస్టెన్స్ పెంచడం డిక్రీజ్ చేయడం చేయాలన్నమాట. సో దానికోసం ఫస్ట్ పిఎన్ జంక్షన్ డయోడ్ చూసుకుంటే, లెట్స్ సీ పిఎన్ జంక్షన్ డయోడ్ హౌ వర్క్స్. లైక్ పిఎన్ జంక్షన్ ఎలా వర్క్ అవుతుంది? ఫార్వర్డ్ బయాస్లో కనెక్ట్ చేసినప్పుడు అది అనేది కండక్షన్ అనేది స్టార్ట్ అవుతుంది. లైక్ నెగిటివ్కి నెగిటివ్ కనెక్ట్ చేస్తాం, పాజిటివ్కి పాజిటివ్ కనెక్ట్ చేస్తాం. సో డిప్లేషన్ రీజియన్ అనేది ఏం ఫామ్ అవ్వదు, అది డైరెక్ట్గా వర్క్ అవుతుంది. అదే రివర్స్ బయాస్లో కనెక్ట్ చేసినప్పుడు ఏమవుతుంది? ఈ మధ్యలో డిప్లీషన్ రీజియన్ అనేది ఫామ్ అవుతుంది. మనం ఎలా కనెక్ట్ చేస్తున్నాం? నెగిటివ్ పాజిటివ్, పాజిటివ్కి నెగిటివ్ కనెక్ట్ చేసినప్పుడు డిప్లీషన్ రీజియన్ అనేది ఫామ్ అవుతుంది. ఇక్కడ వరకు తెలుసు కదా. లైక్ ఇప్పుడు ఏం చేస్తామంటే వ్యారెక్టర్ డయోడ్కి మనం ఈ రెండింటిని కెపాసిటర్కి సంబంధించిన ప్లేట్స్ అని చెప్పేసి అనుకున్నాం అనుకో. దీన్ని రివర్స్ బయాస్లో కనెక్ట్ చేసాం. రివర్స్ బయాస్లో కనెక్ట్ చేసినప్పుడు ఏమవుతుంది? వెన్ వీ అప్లై మోర్ రివర్స్ వోల్టేజ్ దెన్ ద డిప్లేషన్ లేయర్ బికెమ్ వైడర్. అంటే ఏంటి? మనం రివర్స్ వోల్టేజ్ని ఎప్పుడైతే అప్లై చేస్తామో అప్పుడు డిస్టెన్స్ అనేది పెరుగుతుంది, డిప్లేషన్ లేయర్ అనేది పెరుగుతుంది. సో ఈ ప్లేట్స్ మధ్యన ఉన్న డిస్టెన్స్ కూడా డిప్లేషన్ రీజియన్తో పాటు పెరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి వెన్ వీ అప్లై లెస్ రివర్స్ వోల్టేజ్ దెన్ ద డిప్లేషన్ విత్ విల్ బికెమ్ నారోవర్. అంటే ఏంటి? ఎప్పుడైతే మనం తక్కువ రివర్స్ వోల్టేజ్ అనేది అప్లై చేస్తామో అప్పుడు డిప్లేషన్ రీజియన్ విత్ అనేది డిక్రీజ్ అవుతుంది. సో లైక్ ఈ విధంగా వస్తుంది అనుకోండి. అప్పుడు కెపాసిటర్ ప్లేట్స్ ఏవైతే ఉన్నాయో వీటి రెండింటి మధ్యన డిస్టెన్స్ అనేది తగ్గుతుంది. సో వోల్టేజ్ ఇంక్రీజ్ చేస్తే డిస్టెన్స్ అనేది పెరుగుతుంది, వోల్టేజ్ డిక్రీజ్ చేస్తే డిస్టెన్స్ అనేది తగ్గుతుంది. ఓకేనా? కెపాసిటర్ ఎలా వర్క్ అవుతుందంటే డిస్టెన్స్ తక్కువ ఉన్నప్పుడు కెపాసిటెన్స్ అనేది ఎక్కువ ఉంటుంది, డిస్టెన్స్ ఎక్కువ ఉన్నప్పుడు కెపాసిటెన్స్ అనేది తక్కువ ఉంటుంది. లో కెపాసిటెన్స్, హై కెపాసిటెన్స్ అనుకోండి. ఎప్పుడు డిస్టెన్స్ తక్కువ ఉన్నప్పుడు. మనం వోల్టేజ్ ఇంక్రీజ్ చేసినప్పుడు ఏమవుతుంది? లైక్ ఇనీషియల్గా డిప్లీషన్ లేయర్ ఏముండదు. సో డిస్టెన్స్ అనేది చాలా తక్కువ ఉంటుంది. డిస్టెన్స్ అనేది చాలా తక్కువ ఉన్నప్పుడు
ఇక్కడ కెపాసిటెన్స్ వాల్యూ ఎంత ఉంది, 600 పికోఫారెడ్స్ ఉన్నదనమాట. లైక్ కెపాసిటెన్స్ని మనం ఫారెడ్స్లో మెజర్ చేస్తాం, అది ఆల్రెడీ ఇంతకు ముందు చెప్పుకున్నాం. 600 పికోఫారెడ్స్ ఉన్నది. ఎందుకు, ఇది డిస్టెన్స్ అనేది చాలా తక్కువ ఉన్నది. డిస్టెన్స్ తక్కువ ఉంటే హై కెపాసిటెన్స్ అనేది అది ప్రొడ్యూస్ చేస్తుంది. ఎప్పుడైతే మనం వోల్టేజ్ పెంచుతూ పోతున్నామో, లైక్ 5 volts 5 మైక్రోవోల్ట్స్ అట్లా ఉందనుకో, ఇక్కడ 15 మైక్రోవోల్ట్స్. ఇక్కడ నెగిటివ్ ఎందుకు వేసామంటే రివర్స్ బయాస్లో కనెక్ట్ చేస్తున్నాం కదా, సో అందువల్ల మైనస్ వేసుకున్నాం. ఎప్పుడైతే మనం వోల్టేజ్ ఇంక్రీజ్ నెగిటివ్ వోల్టేజ్ రివర్స్ బయాస్ వోల్టేజ్ దాన్ని ఎప్పుడైతే ఇంక్రీజ్ చేసుకుంటూ పోతున్నామో 5 నుంచి 15 వరకు, అది అలా డిక్రీజ్ అవుతూ వస్తుంది అనమాట. లైక్ వోల్టేజ్ పెంచిన కొలది ఏమవుతుంది, డిప్లీషన్ లేయర్ అనేది వైడ్ అవుతుంది. ఫస్ట్ నేరోగా ఉండేది అలా వైడ్ అవుకుంటూ వెళ్తుంది. సో ఇలా వైడ్ అయినప్పుడు ఏమవుతుందంటే ఇది అనేది కెపాసిటెన్స్ అనేది డిక్రీజ్ అవుతుంది. ఎందుకంటే వైడ్గా ఉన్నప్పుడు కెపాసిటెన్స్ అనేది తక్కువ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి అప్లికేషన్స్. ఇట్ ఈజ్ యూజ్డ్ ఇన్ FM రేడియోస్, టీవీ రిసీవర్స్, ఆటోమేటిక్ ఫ్రీక్వెన్సీ సర్క్యూట్స్. అంటే ఏంటి, FM రేడియోస్లోని, టీవీ రిసీవర్స్లోని, ఆటోమేటిక్ ఫ్రీక్వెన్సీ సర్క్యూట్స్లోని యూజ్ చేస్తారు. ఇంకా ఫ్రీక్వెన్సీ మల్టీప్లేయర్స్లో యూజ్ చేస్తారు. ఇంకా లో నాయిస్ మైక్రోవేవ్ పారామెట్రిక్ యాంప్లిఫైయర్స్లో యూజ్ చేస్తారు. ఓకే, hope you guys understand the topic. Thanks for watching.